పురస్కరించుకుని వివిఐటి విశ్వవిద్యాలయంలో దర్గా టు దుర్గా జాతి సమైక్యత నడక ప్రారంభమైంది। ఈ కార్యక్రమాన్ని వివిఐటి ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ డిఎస్పీ శ్రీనివాస్తో కలిసి గుంటూరులో ప్రారంభించారు। గుంటూరు హజరత్ కాలేషా మస్తాన్ దర్గా నుండి విజయవాడ కనకదుర్గ గుడి వరకు 33 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి కనకదుర్గ దర్శనంతో సమైక్యత నడక ముగుస్తుంది। ఈ నడకలో 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు। మార్గమధ్యలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వివిఐటి పోలీసులను ఏర్పాట్లు చేశారు। గత 15 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ డిఎస్పీ శ్రీనివాస్ చెప్పారు। దర్గా టు దుర్గా అని గుంటూరులో మస్తానే దర్గా నుండి విజయవాడ దుర్గగుడి దాకా వివిఐటి యూనివర్సిటీ నుంచి ప్రతి సంవత్సరం మనం వివేకానంద బర్త్డే పురస్కరించుకొని కాలేజ్ పిల్లలందరూ యాజమాన్యం స్టాఫ్ అందరూ కలిసి గుంటూరు నుంచి విజయవాడ దాకా మేము 33 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నాం। మెయిన్ ఉద్దేశం వల్ల అందరం కలిసి అన్ని మతాలు కానీ అన్ని కాస్టులు కానీ అందరూ కలిసి ఉండాలనే దానికి చేస్తూ ఉన్నాం। నేషనల్ ఇంటిగ్రేషన్ వాక్ అని చేస్తున్నాం। ఇది కాకుండా మా పిల్లలకి బాగా మంచిదవుతుంది ఏంటంటే మనం లైఫ్లో ఎన్నో పనులు చేయడానికి మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి। ఒకసారి పని మొదలుపెట్టి ఎలాగోలా చేద్దాం అనుకుంటే ఇప్పుడు 33 కిలోమీటర్లు నడవగలం అనుకో, ఒకసారి మొదలుపెట్టి ఈ కొంచెమే కదా నడుస్తూ ఉంటే మొత్తానికి గమ్యం చేరుతాం అనమాట। అది లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అనేసి ఇలా కంటిన్యూ చేస్తున్నాము। 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అన్నీ। 15 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం తప్పకుండా చేస్తున్నాం। ఒక కోవిడ్ ఇయర్ మిస్ అయ్యాము, మిగతా సంవత్సరాలన్నీ చేస్తాను। దర్గా టు దుర్గా అనే కార్యక్రమాన్ని మన విబిఐటి కాలేజీ యాజమాన్య వారు మన గుంటూరు మస్తాన్ దర్గా నుంచి విజయవాడ కనకదుర్గమ్మ వారి వరకు కూడా ప్రారంభించారు। ఇది మన స్వామి వివేకానంద గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు। అలాగే జాతీయ సమైక్యత నడక కింద అంటే ప్రస్తుతం మనకున్న వాతావరణంలో చూసుకున్నట్లయితే అన్ని మతాలను కలుపుకుంటూ పోవాలనే ఒక ఉద్దేశం। దాన్ని ఈ వివిఐటి కాలేజీ వారు అంటే ఇదే కాకుండా ప్రస్తుతం ఇక్కడ దర్గా నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో జైన్స్ టెంపుల్, అదేవిధంగా ఒక చర్చి, ఫైనల్గా దుర్గా టెంపుల్ చేరుతున్నారు। అంటే ఒక మత సాంప్రదాయ ప్రత్యేకంగా ఇది నిలుస్తూ ఉంది। ఇది చేయడం అనేది ఒక అభినందనీయ కార్యక్రమం। దానికి మన వివిఐటి కాలేజీ వారికి, యాజమాన్యానికి, వారికి విద్యార్థులకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం। శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ